నిత్యం దేవుడి జపం చేసే జగన్మోహన్ రెడ్డి ఇంతకు ఆస్తికుడా నాస్తికుడా? దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే అంతా నడుస్తుందని నమ్మే జగన్మోహన్ రెడ్డిలో పాప భీతి ఏ కోసైనా ఉందా? దేవుడి కన్నా డబ్బే తనకు ముఖ్యమని భావించే భక్తాగ్రేసరుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకు ప్రాణాంతకంగా మారిన మద్యం పాలసీ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిలో నిజంగా దైవ భక్తి ఉందా? భారీగా కమిషన్లు నిర్ణయించి టార్గెట్లు విధించి వందల కోట్లు కొల్లగొట్టిన పాపం వెంటాడక తప్పదా? బంగారు నాణేల రూపంలో కోట్ల ముడుపులు అందుకున్న క్రియేటివ్ జీనియస్ జగన్మోహన్ రెడ్డి కాదా? పార్టీ ఆదాయ వనరుగా లిక్కర్ వ్యాపారాన్ని మలచిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరున్నారా? మద్యం ఇసుక నుంచి డబ్బు పిండుకోవాలన్న దురాశే 2024 ఎన్నికల్లో జగన్ దుఃఖానికి కారణమా? హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులు ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుపట్టే పరిస్థితులు ఎందుకొచ్చాయి? సుప్రీం ఆగ్రహానికి గురవుతున్న న్యాయమూర్తులు అసలు హైకోర్టు జడ్జిలుగా ఎలా నియమితులయ్యారు? గాలి జనార్దన్ రెడ్డి వంశీకి బెయిల్ ఇచ్చిన తీరు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను పలుచన చేస్తోందా? ఇంట్లో నోట్ల కట్టలు తగులబడి అడ్డంగా దొరికిన జస్టిస్ వర్మ సుప్రీంకోర్టు పరిధిని ఎలా ప్రశ్నిస్తారు? రాజ్యాంగం తమకు కల్పించిన ప్రత్యేక రక్షణలను న్యాయమూర్తులు దుర్వినియోగం చేయవచ్చునా? తప్పు చేసిన వ్యక్తి ఎంతటి వారైనా చర్య తీసుకునే అధికారం సదరు నియామక అథారిటీకి ఉండాలా వద్దా? సడలుతున్న న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను నిలబెట్టవలసిన బాధ్యత ఆ వ్యవస్థ మీదే ఉన్నదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు